వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సునీత పిటిషన్ వేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ముగిసిందని అఫిడవిట్ వేసింది. వాస్తవంగా దర్యాప్తు పూర్తయిందా? ఒకవైపు పోరు, ఒకవైపు ప్రచారం. ఇది నిజమైన న్యాయ పోరాటమా లేదా ఓటర్లను ప్రభావితం చేసే రాజకీయ ఆటల సమాహారమా? ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ, మరోవైపు పులివెందులలో ఉప ఎన్నికలు, మధ్యలో సునీత గారి సంచలన ఆరోపణలు. సిబిఐ దర్యాప్తు ఆపేసిందా? భక్తులపై అనుమానాల. ఈ పరిణామాలన్నీ ఒక్కసారి కలిపి చూస్తే వైఎస్ వివేక హత్య కేసు మళ్ళీ చర్చలోకి వచ్చింది. ఇది కేవలం న్యాయ పోరాటమా లేక రాజకీయ వ్యూహమా? ఇటీవల వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో తన కుమార్తె వైఎస్ సునీత రెడ్డి గారు కడప జిల్లా ఎస్పీని కలవడం, ప్రెస్ మీట్ చేయడం ఇది ఊహించని పరిణామం. ఆమె ఏమంటున్నారంటే, అప్పట్లో ఒక లెటర్ తీసుకొని వచ్చి ఇవాళ చంపింది వీళ్ళే అంటూ పేర్లు రాసి సంతకం పెట్టమన్నారు. ఆ ముగ్గురు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సతీష్ రెడ్డి ఇవాళ కూడా బయట తిరుగుతున్నారని ఆరోపించారు. వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులే బెదిరింపులకు పాల్పడ్డారని, ఆమెను ఆమె భర్తను టార్గెట్ చేశారంటున్నారు. న్యాయం కోసం నేను సెక్యూరిటీని పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుంది. సునీత గారు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై పిటిషన్ వేయగా సిబిఐ ఏమంటుంది? వివేక కేసు దర్యాప్తు పూర్తయింది, ఇప్పుడు మేమేమీ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఆదేశిస్తే తప్ప అని ఒక అఫిడవిట్ లో చెప్పడం సంచలనం. దీనిపై సునీత గారికి అనుమానాలు ఎందుకు? కడపలో గతంలో పనిచేసిన సిబిఐ అధికారులపై కేసులు నమోదయ్యాయంటారు. అదే జిల్లాలో విచారణ జరుగుతుంది. సిబిఐ పై ఒత్తిళ్లు ఉన్నాయా అని ప్రజల్లోనూ ఆలోచించేలా చేశారు. ఇంతలా ఈ సంచలన వ్యాఖ్యలు ఎందుకు ఇప్పుడే వచ్చాయంటే, ఇది పులివెందుల ఉప ఎన్నికల సమయం. జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నికలు 12వ తేదీన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిక బలం నిలబెట్టుకోవాలి. టీడీపీ ఏదైనా చేస్తే గెలవాలని చూస్తుంది. ఈ టైంలో సునీత గారు మీడియా ముందుకు రావడం వల్ల వివేకా గారి హత్య కేసు మళ్ళీ హాట్ టాపిక్ అయింది. ఇది ఓటర్ల దృష్టిని మళ్లించే ప్రయత్నమా? సునీత వ్యాఖ్యలు వైఎస్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటింగ్ ప్రభావం చూపించగలవా? సునీత గారు చెప్పిన దాంట్లో నిజమెంత, వ్యూహం ఎంత అన్న దానిపై ప్రజల్లో చర్చ మొదలైంది. ఆమె చెప్తుంది, నేను న్యాయానికి న్యాయం అందే వరకు పోరాటం చేస్తా, ఎంత బెదిరింపులు చేసినా వెనకడుగు వేయను. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం దీన్ని రాజకీయ హితాల కోణంలో చూస్తున్నారు. ఉప ఎన్నికల్లో వైసీపీకి నష్టం జరిగేలా పబ్లిక్ సెంటిమెంట్ తిప్పాలనే వ్యూహం కూడా అనుమానంగా ఉందంటున్నారు. ఇది కేవలం కోర్టు విచారణ మాత్రమే కాదు, ప్రజల మనోభావాలతో కూడిన అంశం. ఒకవైపు సత్యం కోసం పోరాడుతున్న సునీత గారి మాటలు, మరోవైపు రాజకీయ వ్యూహాలు, ఓటింగ్ ప్రభావాలు. ఇది నిజంగా న్యాయ పోరాటమా లేక ఓటర్లను ప్రభావితం చేయాలనే ట్రెండ్ సెట్సా? మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ప్రాముఖ్యమైన రాజకీయ విశ్లేషణలు, నిజాల కోసం డిఆర్ ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.